హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ పటేల్ ద ట్రావెలర్. వీకెండ్ రైడ్ సాటర్డే సండే వచ్చింది అనేసి ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్నాం బై బైక్. నా ఎక్స్పల్స్ పైన నేను ఇంకా నా ఫ్రెండ్ కలిసి. అండ్ ఢిల్లీ నుంచి జైపూర్ 257 కిలోమీటర్స్, చాలా బాగుంది హైవే, ఈజీగా వెళ్ళొచ్చు. మాకైతే 5 hours అలా పట్టింది. ఇంకా ఆన్ ద వేలో చాలా బాగుంది, రోడ్స్ కూడా బాగున్నాయి. ఇంకా జైపూర్ రీచ్ అయిన తర్వాత అక్కడ మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసేది, ఎటు చూసినా సరే మొత్తం పింక్ ఆర్ రెడ్ వాల్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్ మొత్తం అంతే. ఇంకా జైపూర్ ఆర్కిటెక్చర్ అది. ఫైనల్లీ ఇంకా మేమైతే హవా మహల్కి వచ్చేసినాం. చాలా బాగుంటుందండి అసలు. హవా మహల్ అయితే ఫస్ట్ అట్రాక్షన్ ఆఫ్ జైపూర్ పింక్ సిటీ. ఇంకా మేము అది చూసి ఫొటోస్ దిగి అక్కడ నుంచి ఆల్బర్ట్ హాల్ మ్యూజియంకి వెళ్ళినాం. అన్ని ఓల్డ్వి వాళ్ళు అప్పట్లో యూజ్ చేసినవి ప్రతి ఒక్కటి వాళ్ళు అక్కడ ఇప్పటికీ ఏమంటారు పెట్టిర్రు. అవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. ఇగో ఇది చూడండి, చింగ్ చాంగ్. ఐ మీన్ నాకు తెలిసైతే చింగ్ చాంగ్ లాగానే ఉంది ఇదంతా, చైనీస్ ఆర్కిటెక్చర్ లాగా. అలా ఇంకా చూస్తూ ఉంటే వీళ్ళు అప్పట్లో కింగ్స్ ఏవైతే యూజ్ చేసారో, పాట్స్, టీ మగ్స్, ప్లేట్స్, జగ్స్ అన్నీ ఉన్నాయండి. ఏవి చూసినా సరే మనకు అసలు ఓల్డ్ వింటేజ్ ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది. ఇంకా అప్పట్లో స్టోన్ పైన చెక్కిన ఆర్కిటెక్చర్ ఇవి మన సైడ్ చాలా ఉన్నాయి, బట్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అలా ఇంకా చూస్తూ ఉంటే ఇక ఇక్కడ ఒక స్టాచ్యూకి ఏమంటారు, హెడ్ లేదు, తీసేసిర్రు. తల్వార్స్, పిస్టోల్, అన్నిటికంటే చిన్న పిస్టోల్ అది. ఇంకా వీళ్ళు ఇలానే చూస్తూ ఉంటే ఏ బోధిధర్ముడు, ఇంకా రామాయణం, మహాభారతం స్ట్రక్చర్ చేసి పూరి జగన్నాథ్ స్టాచ్యూ, ఇంకా గణేష్ది ఫోటో విగ్రహాలు ఉన్నాయి. ఇంకా రాజులు అప్పట్లో వేసుకున్న అవి డ్రెస్సెస్, సోల్జర్స్ వేసుకున్న ఇది మాంక్ అండి, ఇది కూడా చూశాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఈ ఆల్బర్ట్ హాల్ మ్యూజియం నుంచి మేము సిటీ ఆఫ్ ప్యాలెస్కి వెళ్ళినాం. సూపర్ ఆర్కిటెక్చర్, అసలు ఎంత మజా ఉందంటే లోపట. ఇప్పటికి ఇంత చెదరలేదు. సిటీ ఆఫ్ మ్యూజియం మెయిన్, ఇక్కడ కింగ్స్ ఇంకా ఉన్నారంట. చాలా బాగుంది. అక్కడ నుంచి మేము జంతర్ మంతర్కి వెళ్ళినాం. ఇంకా జంతర్ మంతర్ చిన్నగా చూసుకొని ఫైన్ అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్, లైక్ అది నారాగఢ్ ఫోర్ట్ అని. వెళ్తూ ఉంటే మొత్తం హిల్ ఉంది, పైనకి వెళ్ళాలి. నా ఎక్స్పల్స్ పైన నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అసలు సూపర్ ఉంది. అంటే కొంచెం హిల్ ఉంది, పర్లేదు, వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఇంకా మనకి మెయిన్ చూసే ప్లేసెస్ అన్నీ ఇవే. ఆఫ్టర్ రీచింగ్ నారాగఢ్ మనకి పైనకి వెళ్ళిన తర్వాత మొత్తం జైపూర్ ఇలాగ అనిపిస్తుంది. ఎట్లుంటుంది అంటే ఈగల. ఇంకా అలా ఫోర్ట్ చూసుకొని మంచిగా సన్సెట్ ఎంజాయ్ చేసినాం మేము అక్కడి నుంచి. సన్సెట్ స్పాట్ నారాగఢ్ ఫోర్ట్ చాలా బాగుంటుంది, మస్తు ఉంటుంది అసలు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి మేము ఇక డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాం. డే 2 స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు ఇంకా పడుకొని నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ లేవగానే మేము వెళ్ళింది జల్మహల్. అన్నీ ఇక్కడ చాలా దగ్గర, మ్యాక్సిమం 30 kilometers రేడియస్లో ఇవన్నీ ఉంటాయి. జల్మహల్ దగ్గర కూడా మంచి ఇట్లా ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. అలా చూసుకొని ఇంకా మేము అక్కడి నుంచి ఆమెర్ ఫోర్ట్కి వెళ్తున్నాం. ఆమెర్ ఫోర్ట్ పైన నుంచి ద వ్యూ ఈజ్ లైక్ దిస్. ఇంకా ఆమెర్ ఫోర్ట్ లోపలికి వెళ్తేనైతే ఏమున్నదబ్బా ఇప్పటికీ. దిస్ ఈజ్ ఆమెర్ ఫోర్ట్. మనం ఆమెర్ ఫోర్ట్ పైనకి ఎలిఫెంట్ ద్వారా కూడా రావచ్చు, బైక్ కూడా రావచ్చు. 20 rupees ఇస్తే బైక్ని పైనకి అలౌ చేస్తాడు. ఎలిఫెంట్ అయితే 1100 ఛార్జ్ చేస్తున్నాడు వాడు. అక్కడ నుంచి వ్యూస్ చూడండి, ఆ హిల్స్, అబ్బబ్బబ్బ, మన సౌత్లో చూసినట్టే ఉంది ఆ హిల్స్ అయితే. గుట్టలు మజా ఉన్నాయి. ఇంకా గార్డెన్ కింద ఎలిఫెంట్ అయితే అలా రావాలి. ఒక్కటైతే నిజం, ఎటు చూసిన ఫోటోగ్రఫీ చేసుకునే స్పాట్సే మనకి. అక్కడున్న ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకుంటూ ఫోటోగ్రఫీ ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇది మొత్తం మిర్రర్స్తో కట్టిర్రు, చాలా బాగుంది ఆర్కిటెక్చర్. అక్కడ నుంచి 10 minutes దూరంలోనే మీనా కుండ్ ఉంది, సూపర్ ఉంది. స్టెప్ వెల్. తర్వాత అంబర్ ఫోర్ట్ బయట నుంచి చూడండి, ఏముందా అబ్బా అసలు. వేరే కంట్రీలో చూసినట్టే ఉంది అసలు, అంత గ్రేట్ ఆర్కిటెక్చర్ అప్పట్లో. సూపర్ అసలు. అంబర్ ఫోర్ట్ వాల్ పైన నుంచి ఎక్కి చూస్తే ఇది వ్యూ. దాని తర్వాత మేము జైగఢ్కి వచ్చినాం, జైగఢ్ ఫోర్ట్కి. జైగఢ్ ఫోర్ట్ ఈ
వరల్డ్స్ లార్జెస్ట్ కెనాన్ ఇక్కడే ఉంది, చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా వెళ్తూ మేము అక్కడి నుంచి హవా మహల్ ముందున్న టాటో కెఫేకి వెళ్ళినాం. అక్కడ నుంచి హవా మహల్ క్యాప్చర్ సూపర్బ్ ఉంటుంది. అక్కడ నుంచి క్యాప్చర్ చేసుకొని వాడు 250 ఏమో ఛార్జ్ చేస్తుండు పైకి రమ్మని. అది వీడియో మొత్తం నేను చేశాను. ఒక 30 కిలోమీటర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా. ఒక హోటల్ దొరికి మంచి ఫ్లై అవుదామని. మినిమం 35 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న హోటల్ దొరికింది. సో ఇక్కడ చాలా అవుతున్నాం. ద టైమ్ ఈజ్ అరౌండ్ 12:30.